మనం మధ్యాహ్నం మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. మంచి భోజనాన్ని భుజించాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని హోస్ట్ చేసినటువంటి వాళ్ళ ద్వారా నుండి నాకు ఏ పిలుపు రాలేదు. పలానా విషయాల గురించి మాట్లాడాలి అనేటువంటి ఒక టాపిక్ కూడా నాకు ఎవరు కూడా ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత విషయాలు అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడా కాదా, యేసుక్రీస్తు ఆరాధనకి పాత్రుడా కాదా అనేటువంటి విషయాలపైన ఇక్కడుగా ఉపదేశాలు జరుగుతూ ఉన్నాయి. సోదరులు రామకృష్ణ గారు తాను ఏదైతే విశ్వసించాడో, ఏదైతే నేర్చుకున్నాడో దానిని ఆయన చెప్పారు. అలాగే ప్రశాంత్ కూడా చెప్పారు. ఆ విషయాలపైన కొన్ని సంగతుల్ని ఆయన కూడా వివరించి చెప్పారు. ఈ సభలో నేనైతే మాత్రం యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా కాదా అనేటువంటి వాస్తవానికి బైబిల్ గ్రంథంలో అటువంటి చర్చ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. లేనటువంటి చర్చని దాని ఒక టాపిక్గా తీసుకొచ్చారు. అది ఇక్కడ ప్రారంభమైనటువంటిది కాదు. ఈ ఆంధ్రాలోనూ ప్రారంభమై ఆఖరికి బెంగళూరుకు వచ్చి నిలబడింది కొద్ది కాలం ముందు. ఇక్కడ ఎవరు కూడా ఆ విషయంలో చర్చించలేదు, డెబిట్లు పెట్టుకోలేదు. అలాగనే ఇంకొక చర్చ కూడా జరుగుతూ ఉంది, మీకు అందరికి తెలుసో తెలియదు. ఒక ఆయన అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు కన్యకటువంటి మరియమ్మ గర్భాన యేసుక్రీస్తు జన్మించాడు అని ఒక ఆయన. మరొక ఆయన అంటూ ఉన్నాడు, నేను ప్రూవ్ చేస్తాను, యేసుక్రీస్తు వారు కన్యక గర్భంలో జన్మించలేదని నేను ప్రూవ్ చేస్తాను ఒక ఆయన చేశాడు. ఈ చర్చ కూడా ఆంధ్రలోనే ఈ డెబ్యూట్ స్టార్ట్ అయింది. అది ఇంకా మన క్రీస్తు సంఘాలకి ఇంకా పాకలేదు. నిదానంగా ఆ విషయాలు కూడా క్రీస్తు సంఘాలకు పాకుతాయి. మళ్ళీ ఇదే బీబీసీ చర్చ్ బిల్డింగ్లోకి ఆఖరికి రావాలి. ఇక్కడ కూడా ఇద్దరు నిలబడతారు. ఒకరేమో కన్యక గర్భంలో జన్మించారని ఒకరు అంటారు, ఇంకొకరు ఏమంటారంటే లేదు అలా జన్మించలేదని రెండు గ్రూపులు తయారవుతారు. ఇలాగా కావడానికి కారణం ఏమంటే, లేనటువంటి టాపిక్ని దాన్ని ఒక అంశంగా తీసుకొని దానిపైన గురించి మాట్లాడటమే. ముఖ్యంగా వాక్యము ఎరిగినటువంటి వారు ఎవరే కానీ, వాక్యము ఎరగినటువంటి వారు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రపంచంలో ఇంకెవరు కూడా చెప్పరు. ఎవరైనా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారండి యేసుక్రీస్తు దేవుడు కాదని? ఉన్నారేమో మనకి తెలియదు, కానీ మా వరకు రాలేదు. బయట ఉండేటువంటి వారి విషయంలో కాదు, క్రీస్తు సంఘంలో చాలా మంది బయలుదేరారంట. చూద్దాం. వాస్తవానికి బైబిల్లో దేవుడు అనేటువంటి ఒక పదం, దేవుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఎలోహిం అనేటువంటి పదాన్ని వాడారు. ఎలోహిం అనేటువంటి పదానికి అర్థభావం ఏంటంటే ఏకవచనంతో కూడినటువంటి బహువచనము. ఏకవచనము అనేటువంటిది బైబిల్ గ్రంథం అంతట్లో 58 సార్లు వాడబడితే, బహువచనం అని 2570 సార్లు రాయబడింది బహువచనంగా. కాబట్టి దేవుడు అనేటువంటి పదానికి నిజమైనటువంటి అర్థం ఏంటంటే ఏకవచనంతో కూడినటువంటి బహువచనం. అందుకని మనం ఆదికాండ గ్రంథంలో మనం గమనించుకున్నప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. అంటే ఆదియందు దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశమును సృజించినటువంటి మాటని ఎలోహిం అనేటువంటి పదం వాడబడింది. అది ఎలాగని మనం ఒకసారి గమనించుకున్నప్పుడు మొదటి అధ్యాయంలోనే 27వ వచనం ఆయన అంటున్నాడు,
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని. అంటే నరులను ఎలా తయారు చేయాలనుకున్నాడంట దేవుడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆ నరుని దేవుడు ఎలా చేయాలనుకున్నాడంట? 2వ అధ్యాయంలో 7వ వచనం మనం గమనించినప్పుడు, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని యొక్క నాసికారంలో జీవవాయువును ఊదగా మనుషుడు జీవించేటువంటి ఆత్మ ఆయను అని రాయబడింది. అందుకని కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో మీరు కానీ గమనించుకుంటే 73వ వచనంలో, నీ హస్తము నన్ను నిర్మాణం చేస్తుంది, నీ యొక్క ఆత్మ నన్ను నిర్మాణం చేసింది, నాకు ఒక ఆత్మను పెట్టావు అని అంటాడు. అంటే దేవుడు నిర్మాణం చేసినప్పుడు 2 విధాలుగా నరుని దేవుడు నిర్మాణం చేశాడు. ఒకటేమో భౌతికమైనటువంటి శరీరము, రెండవదేమో దేవుని యొక్క ఆత్మ. దాన్ని ఆ ఆత్మనే నిజమైనటువంటి వ్యక్తి అని పిలుస్తారు. ఆ వ్యక్తికి దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలు చెప్పినటువంటి వాడు. ఆ చెప్పినటువంటి ఆ నిజమైనటువంటి వ్యక్తి ఆంతర్య పురుషుడికి దేవుడు సుమారుగా 7 లక్షణాన్ని ఆంతర్య పురుషుడికి పెట్టాడు. అందులో గుణము, శీలము, ప్రవర్తన. ఈ గుణము, శీలము, ప్రవర్తన, అలాగే మనస్సు, హృదయము, మనస్సాక్షి, మనోనేత్రాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి బాహ్య పురుషుడు మార్పు చెందుతాడేమో కానీ ఆంతర్య పురుషుడు దినదినము ఏం చేయబడుతూ ఉంటాడంటే మంచి చెడుల విషయంలో అనుభవపూర్వకంగా ఎదుగుదల చెందుతూ ఉంటాడు. బాహ్య పురుషుడు కృషిస్తూ ఉంటాడు, ఆంతర్య పురుషుడు దినదినం ఏం చేయబడుతూ ఉంటాడు, నూతన పరచబడతా ఉంటాడు. కాబట్టి దేవుడు మానవుని 2 భాగాలుగా నిర్మాణం చేశాడు. ఆ 2వ భాగమే ఆంతర్య పురుషుడే. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడినటువంటి వ్యక్తి అంటే ఆంతర్య పురుషుడు. ఆ ఆంతర్య పురుషుడికి పైన కనబడేటువంటి ఒక రూపాన్ని దేవుడు ఆ రూపాన్ని అమర్చాడు. కాబట్టి దేవుడు నరుని చేసినప్పుడు ఏమంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనము తీసుకొని 22వ వచనంలో ఒక మాటని మనం కానీ గమనించుకుంటే, అప్పుడు దేవుడైన యెహోవా అంటా ఉన్నాడు, ఆదామవులు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమ చేసి పాపము చేసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటలు ఆయన ఏమంటాడంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయన. ఎవరు లాంటి వాడాయంట? మనలో అంటే దేవునిలో ఒకని లాంటి వాడాయనంట. అంటే దేవునికి మంచేమో తెలుసు, దేవునికి చెడేంటో దేవునికి తెలుసు. మంచి చెడులను దేవుడు ఎరిగినటువంటి వాడే కానీ అయితే ఆయన మంచి చేయడమే ఆయనకి తెలుసు. అందుకని దేవుడు వెలుగు సంబంధి, ఆయన చీకటి సంబంధి ఎంత మాత్రం కాదు అని స్పష్టం చేసుకున్నాడు. అయితే ఆదాము కూడా దేవుడి స్వరూపంలో దేవుడి పోలికలో చెప్పినటువంటి ఆదాము కూడా దేవుడిలో ఒకటి వంటి వాడయ్యాడంట. అంటే మంచి చెడులు వివేచనను 2 కూడా ఏం చేసినటువంటి వాడు, ఎరిగినటువంటి వాడు. అయితే మంచికి బదులుగా ఎక్కువ ఏం చేయడమే నేర్చుకుంటాడు మానవుడు, చెడు చేయడమే నేర్చుకుంటాడు. కాబట్టి మంచి చేయాలనేటువంటి కోరిక నాకు ఉన్నను, మంచి కాక ఏం చేయడానికి బుద్ధి పడుతుందంట, చెడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అక్కడ కూడా దేవుడు ఏమంటే ఆదాము మనలో ఒకటి వంటి వాడాయన అని అన్నాడు.
అలాగే 11వ అధ్యాయంలో కూడా మనం చదివితే మానవులు కట్టుకున్నటువంటి పెద్ద గోపురాన్ని చూసినటువంటి దేవుడు దిగివచ్చి అంటున్నాడు, ఆయన ఈ మనుషుల యొక్క భాష ఒకరికొకరు ఏం కాకుండా అర్థం కాకుండా చేద్దాం రండి, మనము దిగిపోయి అనే పదవాడి. మనము దిగిపోయి అంటే అక్కడ కూడా ఎవరున్నారు అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. అందుకని దేవుడు అనేటువంటి పదం ఏకవచనంతో కూడినటువంటి బహువచనము. అందులో మనం ముఖ్యంగా మన విషయాన్ని గమనించుకుంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. మా నిమిత్తము ఎవరు వెళ్తారు అన్నప్పుడు యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపు, నేను వెళ్తాను అన్నాడు. అంటే మా నిమిత్తము ఎవరు వెళ్తారు. కాబట్టి దేవుడు అనేటువంటి యొక్క పదములో ఏకవచనంతో కూడినటువంటి బహువచనము ఇముడి ఉంది. కాబట్టి దేవుడు అంటే ఏకవచనంతో కూడినటువంటి బహువచనము. ఆ దేవుడిలో కుమారుడు అయినటువంటి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు ఉన్నాడు. వీరు దేవుడు కాదని ఎవరు కూడా ఎక్కడ కూడా లేఖనాల్లో ఏం చేయలేరు. ఆ విషయాల గురించి ఎవరు కూడా ప్రూవ్ చేయడానికి అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించుకున్నప్పుడు యేసుక్రీస్తు గురించినటువంటి కొన్ని మాటలు చెప్పబడ్డాయి. మనం చదువుకున్నాం. ఒక మాట తీసుకున్నాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. ఇక్కడ విషయం ఏంటంటే దేవత్వము యొక్క పరిపూర్ణమైనటువంటిది శరీరమందు ఎవరు నివసిస్తా ఉందంట? క్రీస్తునందు నివసిస్తా ఉంది. ఏది? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివాసం చేస్తాము. ఇక్కడ వాస్తవం ఏంటంటే దేవత్వము అంటే ఏంటి? మనం రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి గమనించాలి. 20వ వచనాన్ని కూడా గమనించవచ్చు. రోమపత్రిక 1వ అధ్యాయము మన 20వ వచనం గమనిస్తే ఆయన అదృశ్య లక్షణాలు. ఎవరి యొక్క అదృశ్య లక్షణాలు? దేవుని అదృశ్య లక్షణములు అనగా దేవుని యొక్క నిత్య శక్తిని దేవత్వమును అన్నారు. అంటే దేవుని యొక్క నిత్య శక్తి, దేవుని యొక్క దేవత్వమును. ఇక్కడ వలస పత్రికలో ఆయన ఏమన్నారంటే 2:9 వచ్చులో దేవుని యొక్క దేవత్వము పరిపూర్ణంగా క్రీస్తు యందు శరీరం అనేది చేస్తుందంట. ఇవాళ దేవత్వము అంటే ఏంటి? దేవుని యొక్క నిత్య శక్తి వేరు, దేవుని యొక్క దేవత్వము అనేటువంటి వేరు. అంటే నిత్య శక్తికి దేవత్వానికి ఏముందండి? ఏంటి దేవత్వము అంటే? ఏంటంటే దేవునిలో మోషే అడిగాడు, అయ్యా నేను నిన్ను ఒక్కసారి చూడాలని అనుకున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం. అప్పుడు దేవుడు అన్నాడు, ఏ నరుడు చూసి నన్ను చూసి బ్రతకడు? మోషే, నీ పేరును బట్టి నిన్ను నేను ఎరుగుదును, నా మంచితనం అంతటిని నీ ముందు నేనేం చేస్తాను? కనపరుస్తాను అన్నాడు. ఏం కనపరుస్తాంట? దేవుని యొక్క మంచితనాన్నంతటిని ఎవరెందు? మోషే ఎదుట నేను కనపరుస్తాను. ఆ స్వభావాన్ని క్రీస్తునందు ఆయన సంపూర్ణంగా పెట్టి శరీరమందు క్రీస్తు సంపూర్ణంగా దేవత్వాన్ని పోలేటువంటి. ఎలాగా? దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు దీర్ఘశాంతం గలవాడు, దేవుడు నమ్మకమైనటువంటి వాడు. అంటే దేవత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి. దేవుని యొక్క నిత్య శక్తి వేరు, ఆయన సర్వశక్తి భాగాలు వేరు.
దేవత్వం అంటే దేవుని యొక్క మంచితనము సర్వ సంపూర్ణంగా ఎవరెందు నివాసం చేసిందట? క్రీస్తు యందు శరీరంలో నివాసం చేసింది. కాబట్టి దేవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తులో ఉంది, శక్తి వేరు. రెండింటిని మనం ఏం చేసుకోకూడదు, రెండు ఒకటిగా ఆలోచించకూడదు. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి దేవత్వం క్రీస్తులో నివసించింది. అందుకనే దేవుని యొక్క మంచితనాన్ని అంతటిని ప్రజల ముందు కనపరిచాడు. ఫిలిప్పి అడిగాడు, అయ్యా నీవు నన్ను ఆ ఒక్కసారి మాకు దేవుని చూపించనండి. అప్పుడు ఫిలిప్ అన్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఇంతకాలం నేను మీ మధ్యలో ఉన్నాను, నీవు నన్ను చూడలేదా అని అన్నాడు. ఏంటి ఆయన చూడలేదంటే క్రీస్తు ప్రభును దేవుడిగా సర్వ శరీరంలో అలా ఉన్నాడనే. దేవుణ్ణి ఎప్పుడు ఏ నరుడు ఏం చేయలేదు, చూడలేదు. చూసే నరుడు కూడా ఏం చేయడు, బ్రతకడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చూపించాడు? దేవుని యొక్క తత్వాన్ని చూపించాడు, దేవుని యొక్క గుణలక్షణాన్ని బయటపెట్టాడు. ఆయన యొక్క దేవత్వం యొక్క గుణాన్ని ప్రజలకు ఆయన ఏం చేశాడు, ఆయన బయలుపరిచాడు. ఆ దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరైనా నివాసం చేసిందంటండి, క్రీస్తు. కాబట్టి ఆయన శరీరంలో ఈ లోకంలో మనలాంటి శరీరం ఉన్నాడు కాబట్టి వాళ్ళు శరీర రూపాన్ని ఏం చేయగలిగారు, భౌతికమైనటువంటి ఫిజికల్ గా ఒక రూపాన్ని వాళ్ళు చూడగలిగారు. అందుకని ఆయన అన్నాడు, నీవు నన్ను చూడలేదంటే, నీవు నన్ను చూడలేదంటే అర్థం ఏంటి? చాలాసార్లు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నీవు నన్ను ఒక భాగాన్ని చూసావు, నన్ను ఇంకొక కోణం చూస్తే ఏం చేసుకోలేవు. అంటే మనుషులు ఎన్ని ఉంటాయి, రెండు భాగాలు ఉంటారు. అంటే ఒకటి ఈ భౌతికమైనటువంటిది, నా నిజ స్వరూపాన్ని నీకేం చేయలేదు, నేను నీకు కనపరచలేదు. నేను నిజ స్వరూపాన్ని కనపరిస్తే నేను ఎటువంటి వాడినో నీకు అర్థమవుతాను. అంటే తనలో అంతటి ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ లేకపోతే కోపం కానీ, అంటే మనుషులు రెండు భాగాల తను తాను ఏం చేసుకోగలుగుతాడు, ప్రజెంటేషన్ చేసుకోగలుగుతాడు ఎదుటి వ్యక్తి దగ్గర. అలాగా ఇక్కడ యేసుక్రీస్తుని ఆయన అంటున్నాడు, నీవు నన్ను చూడలేదంటే యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో చేసినటువంటి అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ ఆయన జీవించేటువంటి జీవన శైలి కానీ వాళ్ళకు మాదిరిగా పెట్టారు. నన్ను చూసి కాబట్టి యేసుక్రీస్తునందు శరీరంలో దేవుని యొక్క దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరు నివసించింది, క్రీస్తునందు నివాసం చేసింది. కాబట్టి ఇదే కొలసీలు రాసినటువంటి పత్రికలో మనం గమనించుకుంటే మొదటి అధ్యాయంలో ఈయన ఎవరు, ఈయన స్థితి ఏంటని ఇదే కొలసీలు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటే ఆయన ఏమన్నాడో ఒక మాటని మీరు గమనించాలి. మళ్ళీ ఇక్కడ ఎవరంటండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అది ఈయన ఎవరంటండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈయనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను సర్వమును ఆయన యందు సృజింపబడినో సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి ఏం చెప్పబడిందంట, సర్వము ఆయన ద్వారా సృష్టింపబడింది. అంటే యేసుక్రీస్తు వారు సృష్టికి ముందే ఉన్నటువంటి వాడు. సర్వ సృష్టికి క్రీస్తు ప్రభువు ఎవరైనా ఆది సంభూతుడు. ఆయన ద్వారానే సమస్తం ఏం చెప్పినటువంటిది కలిగినటువంటిది. ఆ కలిగినటువంటి ఆయన శరీరంలో ఈ లోపల ఉన్నారు కాబట్టి దేవుని యొక్క దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరు నివాసం చేసింది, క్రీస్తులు. అంటే ఈయన సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు, దేవునితో కూడా ఉన్నటువంటి వాడు, ఈయన దేవుడైనటువంటి వాడు అని లేఖనం చెప్తున్నాను. అందుకని మనం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చదువుతాం. ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యము ఏమైనట్టయినా దేవుడై ఉండెనో. ఆ దేవుడైనటువంటి ఆయన 14వ వచనంలో ముఖ్యమైన విషయం చెప్పాడు, మీరు గమనించండి.
14 వచ్చిన ఆయన ఏమనంటే ఆ వాక్యం ఆ వాక్యము శరీరధారి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఏం చెప్పాడంటే మళ్ళీ కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య, ఎవరి మధ్య? మన అంటే ఆనాడు, అప్పుడు, అక్కడ ఇశ్రాయేలు యొక్క మధ్య ఆయన ఏం చేశాడు? నివసించాడు, ఆయన జీవించాడు. అంటే ఎలా జీవించాడు ఆయన? సృష్టికి ఉన్నటువంటి ఆయన, సృష్టి అంతరికి ఆది సంపూర్ణమైనటువంటి ఆయన శరీరధారుడై ఈ లోకంలో జీవించాడు. శరీరధారుడై ఈ లోకంలో జీవించాడు కాబట్టి క్రీస్తు ప్రభుని శరీరంలో ముఖాముఖిగా వాళ్ళు ఏం చేయగలిగారు? చూడగలిగారు. కాబట్టి ఈయన సృష్టికి ముందున్నటువంటి వాడు, సృష్టి అంతటికి ఎవరైనా ఆది సంభూతుడైనా. కాబట్టి ఈయన శరీరధారి మానవుడుగా ఈ లోకంలో ఏం చేశాడు? జన్మించాడు. శరీరధారుడుగా ఈ లోకంలో మానవుడుగా జన్మించాడు. తల్లి అయినటువంటి కన్యకైనటువంటి మరియ గర్భమున శరీరధారుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది ఏంటది? వాస్తవమా కాదా? దేవుడైనటువంటి ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించింది వాస్తవమా కాదా? 33.5 సంవత్సరాలు అంటే దేవత్వాన్ని ఆయన ఏమి చేశాడు అని చెప్తానంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించండి. 2వ అధ్యాయాన్ని మనం తీసుకొని 6-7 వచనాలు మనం గమనించుకుంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుతాం. 5 నుండి చదువుతున్నాం. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి, అంటే యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి, ఎవరు గలవాడంట? దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని, ఎలా వచ్చాడండి ఈ లోకంలోకి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే సంపూర్ణంగా ఏం చేస్తున్నాడంట? రిక్తుడు, ఎంటీ చేసుకుని వచ్చాడు. అంటే సర్వ సృష్టికి ఆది సంబుధుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవత్వంలో ఒక ఆయన. ఆ యొక్క దైవత్వాన్ని సంపూర్ణంగా ఏం చేసేసాడు? విడిచిపెట్టి తను తాను రిక్తుడుగా చేసుకొని కృపాసత్య సంపూర్ణంగా ఈ శరీరంలో తల్లినటువంటి మరియ గర్భమున ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు దేవుడిగా జన్మించాడా, లేకపోతే మనలాంటి సంపూర్ణమైనటువంటి నరుడుగా జన్మించాడు? సంపూర్ణమైనటువంటి నరుడుగా, ఆ దేవుడితో కూడా ఉండేటువంటి పూర్ణంగా వదిలిపెట్టి ఈ లోపలికి ఏమైపోయాడా? శరీరధారి ఈ లోపలికి వచ్చాడు. ఆయన హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించుకుంటే, హెబ్రీ పత్రికని ఒకసారి మనం తీసుకున్నాం. 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించండి. 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు పాలివాడాయను. ఏనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక ఎలా వచ్చాడంటండి? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఎవరి యొక్క స్వభావం? అబ్రహాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని లోపలికి వచ్చాడు. అలా రావడానికి కారణం అంటే ఆ పిల్లలు ఎటువంటి వాళ్ళు అంటాడు? రక్త మాంసములు గలవారైనందున.
ఎవరండి రక్త మాంసం గలవారు? మనుషులు రక్త మాంసం గలవారు, మన రక్త మాంసం గలవారు. రక్త మాంసంలో మనం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఎలా వచ్చాడు? రక్త మాంసం గల వాడికి ఈ లోకానికి వచ్చాడు. అంటే సంపూర్ణంగా క్రీస్తు ప్రభు అబ్రహాం యొక్క శరీరం ధరించుకొని ఈ లోకంలోనికి ఏం చేశాడు? ఆయన జన్మించాడు. అంటే ఎవరైనా కంప్లీట్ గా యేసుక్రీస్తు శరీరధారి అయిపోయి ఒక సాధారణమైనటువంటి నీకు లాంటి నాకు లాంటి ఒక మానవుడికి లోపల జన్మించాడు. మనుషుడా? కాదండి. రక్త మాంసాలతో జన్మించినటువంటి వాడు, శరీరధారిగా వచ్చినటువంటి వాడు, మనలాంటి శరీరం ధరించినటువంటి వాడు నరుడే కాదండి. కంప్లీట్ గా దేవత్వాన్ని వదిలిపెట్టేశాడు. శరీరధారుడై ఈ లోకంలో ఆయన జన్మించాడు. అందుకని తిమోతి పత్రికలో చదువుతాం కదా, 2వ అధ్యాయము 5వ వచనంలో మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంటండి? యేసుక్రీస్తు అనబడినటువంటి నరుడు. అంటే క్రీస్తు ప్రభు సంపూర్ణంగా ఈ లోకానికి ఎలా వచ్చాడు? మనలాంటి శరీరధారుడై ఈ లోకానికి వచ్చాడు. అంతకుముందు ఆయన ఎవరైనా? ఆయన దేవుడు, దేవునితో సమానుడు, సర్వ సృష్టికి ఆయన ఎవరైనా ఆది సంపదుడు. దాని అంతటిని ఏం చేశాడు? ఆయన వదిలిపెట్టి మనలాంటి శరీరంలో ఈ లోకానికి ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చాడు. ఆయన రావడానికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అన్ని ఉద్దేశాల్ని మనం ఆలోచించుకుంటా లేదు. ఎందుకంటే నాకు ఒక సబ్జెక్ట్ పైన నాకు అవకాశం కూడా ఇవ్వలేదు. నేను కొన్ని విషయాలు ఆలోచించుకున్నాను, ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏం చెప్పాడంటే, యోహాను సువార్తలో 4వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే, యోహాను సువార్తలో 4వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే 21వ వచనాన్ని మనం కొంచెం జాగ్రత్తగా విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఏం చేయాలంటే, నా మాట నమ్ము. మీరు మీకు తెలిసిన దానిని మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఏం చేసేటువంటి వాళ్ళంట? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అంటే సమరయులు గెరెజీం అనేటువంటి కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వాళ్ళు. అప్పుడు అంటా ఉన్నాడు యేసుక్రీస్తు, అమ్మా ఈ పర్వతం మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు మీకు తెలియని దానిని ఏం చేసేటువంటి వాళ్ళు. అంటే సమరయులు దేవుడు ఎవరో తెలియక దేవునికి తెలియని దాన్ని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తారు. అంటే వాళ్ళ మనసు ఎలా ఉండదు? తెలియని దానిని ఆరాధన చేసినప్పుడు ఆ మనసు ఎలా ఉండదు? సంతృప్తిగా ఉండదు. అయితే వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎవరి పద్ధతి చొప్పున వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. నేను సమరయుల గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ సమయం అంతా ఇప్పుడు కాదు మనకి. ఉదాహరణ చెప్తే, వీళ్ళు యూదులకి అన్యులకి కలిసి పుట్టినటువంటి వాళ్ళిద్దరు, లేకపోతే సమరయ పురుషుడికి యూదా స్త్రీకి కలిసి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. వీరందరూ కూడా అశ్షూరులో ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే వీళ్ళు ఒక సంకర జాతి, అందుకని వీళ్ళు సమరయులు అని పిలిచారు. అంటే అప్పట్లో మీరు రాజుల గ్రంథం చదువుకోండి. కొంతమంది లేవీలు వచ్చి దేవుని ఎలా ఆరాధన చేయాలో ఆ విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఆ విషయాలు పెట్టుకొని వాళ్ళు అంతవరకే తెలిసినటువంటి పరిమితిలో ఆరాధన చేస్తున్నారు. యేసుప్రభు అంటున్నాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించవాలి. అపోస్తలుడైన పౌలు కూడా 10
17వ అధ్యాయంలో ఎథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత తెలివిమంతులు ఉన్నారంటే అన్ని దేవతలకి ఒక గుళ్ళు కట్టేశారు, బలిపీఠాలు కూడా కట్టేశారు. అంటే ఇంకెవరైనా కొత్త దేవుళ్ళు వస్తారా, ఆయన గురించి ప్రకటన చేస్తారా? ఆ దేవుడి కొరకు ఒక గుడిని కట్టేసి ఆ గుడిలో ఒక బలిపీఠాన్ని కూడా కట్టి సిద్ధం చేసి పెట్టారు. అంటే ఎథెన్స్ పట్టణస్తులలో ఎంత భయం ఉంది. దేవుడు అంటే భక్తి కాదు, కానీ దేవుడు అంటే ఏముందండి, భయం. అంటే ఎవరు ఏ విధంగా మనల్ని నష్టపరుస్తారో, మనం ఎలాగ అన్యాయం అయిపోతామో, లేకపోతే ఎట్లా నష్టపోతామో అనేటువంటి భయం అనేటువంటి వాళ్ళు ఉంది. కాబట్టి చెప్పినటువంటి దేవుళ్ళందరినీ వాళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారు, పూజించుకుంటూ వస్తున్నారు. అక్కడ ఇంకొకటి రాశారు, తెలియబడినటువంటి దేవుడు ఎవరైనా ఈయన గురించి చెప్తే మేము ఆయన కూడా ఏం చేస్తాము, ఈ గుడి కట్టుకుంటాం, ఈ బలిపీఠాన్ని కడతాం, ఆయన కూడా ఆరాధన చేస్తాం అనేది ఉన్నారు. కాబట్టి అక్కడున్నటువంటి ప్రజలు కూడా తెలియబడినటువంటి దేవుడు వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు ఆరాధన. అప్పుడు సమరయ దేవుని ఆరాధన చేస్తున్నారు, తెలిసిన దేవుని ఆరాధన చేస్తున్నారు, తెలియని దేవుని ఆరాధన చేస్తున్నారు. తెలియని ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు, అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధించే వాళ్ళు మేము అంటే ఎవరితో కలిపి, ఇప్పుడు యేసుక్రీస్తు కలిపడ్డాడు. మేము మాకు తెలిసిన దాన్ని మేమేం చేసేటువంటి వాళ్ళం ఆరాధించాం. యేసు ప్రభు ఆయన బోధించడానికి ప్రారంభించి 33 సంవత్సరాలు బోధించడం ప్రారంభించగానే ఆ 30 సంవత్సరాలు మనం ఆలోచన చేయలేము. కానీ ఆయన బోధించడానికి ప్రారంభం చేసినప్పుడు ఆయన సమాజ మందిరాలలోకి వెళ్ళాడు, దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధన చేయడం ఆయన చూశారు. వాళ్ళకి ఆరాధనలు ఎలా ఉన్నాయో తెలిసిన, ఎవరు ఇశ్రాయేలు చేసినటువంటి ఆరాధన ఎలా ఉందో తెలిసిన మత్తయి సువార్త 15వ అధ్యాయం తీసుకొని మీరు చదవండి. అక్కడ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయం ఎలా ఉందంట, దూరముగా ఉంది. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని ఏం చేస్తున్నారంట, దైవోపదేశముగా నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నారు. అంటే ఇశ్రాయేలు కూడా దేవుని ఎలా ఆరాధించారో వాళ్ళకి తెలీదా? ఇశ్రాయేలు కూడా దేవుని ఎలా ఆరాధన చేయాలో వాళ్ళకి తెలీదా? వాళ్ళకి పరిచయం లేరా? వాళ్ళకి శాస్త్రం లేరా? వాళ్ళకి ప్రధాన యాజకుడు కూడా ఉన్నారు కదా, ఒకరికి ఇద్దరుగా. వాళ్ళకి దేవాలయం ఉంది కదా. మరి దేవాలయం ఉండి, ప్రధాన యాజకులుండి, అలా శాస్త్రులు, పరిచయం ఉపదేశించేటువంటి వాళ్ళు ఉండి కూడా వాళ్ళు ఎటువంటి ఆరాధన చేస్తున్నారు? ఎటువంటి ఆరాధన చేస్తున్నారండి? వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తాము. ఈ ప్రజలు కేవలము తమ పెదవులతో ఏం చేస్తున్నారు, గణపరుచుతున్నారు. కానీ వారి హృదయము ఎక్కడుంది? అందుకని ఆలోచన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుని ఏం చేయమన్నాడు ఆయన? ప్రేమించాలి. అయితే మీకు అర్థమైందా? అంటే ఒక పక్క సమరయులు తెలియనటువంటి దేవుని ఆరాధన చేస్తున్నారు, తెలిసినటువంటి యూదులు మాకు బాగా తెలుసు అన్నటువంటి యూదులు కూడా ఎలా ఆరాధన చేస్తున్నారు? వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తున్నారు. మరి వాళ్ళ మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? ఇక్కడ వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఎవరున్నారు? అక్కడ యేసుక్రీస్తున్నారు. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోపల ఉండగా దేవాలయానికి వెళ్ళలేదండి, దేవుణ్ణి ఆరాధన చేయలేదండి. అప్పుడు వాళ్ళకంటే ఈయన యొక్క ఆరాధన ఎలా ఉంటుంది? అక్కడ ఎవరికి ఇష్టమైనటువంటి ఆరాధన చేశాడు ఆయన? కష్టంగా ఉంది కదా కొద్దిగా. ఎవరికి ఇష్టమైనటువంటి ఆరాధన చేశాడు ఆయన? దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన చేశాడు ఆయన. అంటే యేసుక్రీస్తు మనలాంటి శరీరం ఉన్నప్పుడు, ఆయన మనలాంటి రక్త మాంసంలో ఉన్నప్పుడు, ఆయన కంప్లీట్ గా మానవుడు దైవత్వాన్ని సంపూర్ణ ఏం చేశాడు? వదిలిపెట్టాడు. దైవత్వాన్ని పక్కన పెట్టి నరుడుగా ఆయన చూడండి. ఆయన ఎటువంటి ఆరాధన చేశాడు? దేవుని ఆరాధన చేశాడని ఉందా లేదా? అక్కడ కష్టంగా ఉంది. మాకు తెలిసిన దాన్ని ఏం చేసేటువంటి వాళ్ళు మేము. అంటే యేసు ప్రభు వారు దేవుని ఎలా ఆరాధన చేశాడు? తెలిసి దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలో ఎదిగి ఆయన చిత్తం చెప్పున ఆయన ఆరాధన చేశాడు.
మరి ఆయన ఆరాధకుడు కదా, అక్కడ ఉందా లేదా? క్రీస్తు ప్రభు ఆరాధకుడైతే ఆరాధించినటువంటి వ్యక్తిని మరొకడు ఆరాధిస్తారా? నా ప్రశ్న. ఇది ఎలా కనబడతా ఉంటుందంటే, లోకంలో ఈ సాధువులు సన్యాసులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఒక దేవత గుడిలో అర్చకులై ఉంటారు. ఏవో పేరు ఉన్నాయి, సదానంద స్వామిలో ఏమో పేరు ఉంటారు, పెద్ద పేరు, చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళ చేతులలో ఒక కర్ర ఉంటుంది, ముఖ్యంగా ఒక దండం ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ చేతులలో. అంటే ఉన్నటువంటి పూజారులలో అంతట్లో ఈయన ఎవరు? గొప్పవాడు. ఈయనే ఒక గుడిలో అర్చకుడుగా విగ్రహాలకి ఆరాధన చేస్తూ ఉంటాడు. ఈయన ఈ ప్రజలు, వెళ్ళినటువంటి ప్రజలు ఎవరిని ఆరాధన చేస్తూ ఉంటారు? ఆ విగ్రహాల పక్కన పెడితే ఈ అర్చకుడిని వీళ్ళని తీసుకొచ్చుకొని వీళ్ళు ఆరాధన చేస్తుంటారు. వాళ్ళ ఇళ్లలో అంతా మీరు గమనించండి, ఎవరు పెట్టుకుంటారండి? వాళ్ళ ఫోటోలు ఉంటాయి, వాళ్ళే పూజిస్తారు. ఒక ఆయన 116 సంవత్సరాలు 120 సంవత్సరాలు చనిపోయాడు ఆయన. ఆయన ఫోటో కూడా ఎక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నారు? దేవుడిగా భావించి ఆయన పూజిస్తా ఉన్నారు. మరి ఆరాధకుడిని మరొకరు ఆరాధిస్తారా? నా ప్రశ్న. మాట్లాడచ్చు, ఎక్కువ మాట్లాడతాం, అందుకని మనం సువార్త పెడితే అంటే నేను ప్రశ్నిస్తాను, మరి రాసి పెట్టుకో. మీరు ప్రశ్న సమయంలో మాట్లాడారు. నీలోనే దొరకదు మీకు జవాబు. చెప్తా. ఇప్పుడు మీరు గమనించి ఇక్కడ జవాబు చెప్తారు. ఇప్పుడు ఆరాధకుడిని మరొకరు ఆరాధన చేస్తానంటే అన్నిటికీ మనకి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఉంది. గమనించారండి. అంటే నేనేమంటే క్రీస్తు దేవుడు కాదని నేను చెప్పను. క్రీస్తు ఎవరని చెప్పాను నేను? దేవుడు. ఆ దైవత్తుడు సంపూర్ణంగా ఏం చేసి పట్టి వచ్చాడు లోకానికి? శరీరధారుడై మానవుడిగా మన మధ్యలో ఏం చేశాడైనా? నివసించాడు. ఎలా నివసించాడైనా? కంప్లీట్ గా నరుడుగా ఈ లోపల ఏం చేశాడైనా? నివసించాడు. ఆ యేసుక్రీస్తు ఈ లోపల ఉన్నప్పుడు లేఖనాల్లో ఎక్కడే గాని మీరు నన్ను ఆరాధించమని ఏ లేఖనాల్లో ఆయన ఎక్కడ కూడా ఏం చేయలేదైనా? చెప్పలేదు. ఎవరిని ఆరాధించమని చెప్పాడైనా? తండ్రిని ఆరాధించమని చెప్పాడు. అపోస్తలులు ఎవరిని ఆరాధించమని చెప్పారు? పేతురు గురించి ఒకసారి చూడండి. ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. 10వ అధ్యాయము 25వ వచనంలో మీరు గమనించారు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేస్తున్నాం. ఏం చేశాట? కొర్నేలి ఒక శతాధిపతి, ఒక కమాండర్. ఆయన యొక్క గృహానికి వెళ్ళగానే, పేతురు వెళ్ళగానే చూసినటువంటి వ్యక్తి ఏం చేశాట? ఆయన పాదములకి నమస్కారం చేస్తున్నాం. ఆయన పాదం మీద పడి, ఆయన పాదాల మీద పడి ఏం చేశాడు? ఆయనకి నమస్కారం చేశాడు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి, అంటే నరుడికి ఏం చేయకూడదు? ఆరాధన చేయకూడదు. ఎవరు ఆరాధన చేయాలి? నరుడు దేవుడికి ఆరాధన చేయాలి. ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారు. అపోస్తలుడు పేతురు గారు చెప్పారు. ఇంకా గమనించండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్పారు చూద్దాం. 14వ అధ్యాయం తీసుకోండి. అపోస్తలుల కార్యక్రమం 14వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రం చింపుకొని సమూహంలోనికి జొరబడి, అయ్యారా, మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఎవరిని ఆరాధన చేయమంటున్నారండి? ఆకాశమును, భూమిని, సముద్రం వాటిలో ఉండు
సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్తను ఏం చేస్తున్నాను, ప్రకటించున్నాను. ఎవరిని ఆరాధన చేయమని చెప్పాడు పేతురు గారు? దేవుని ఆరాధన చేయమని చెప్పాడు. పౌలు గారు ఎవరిని ఆరాధన చేయమని చెప్పాడు? దేవుని ఆరాధన చేయమని చెప్పాడు. కాబట్టి అపోస్తుల యొక్క బోధన కూడా దేవుని ఆరాధన చేయమని చెప్పారు. క్రీస్తు ప్రభు శరీరంలో ఉండి కూడా ఎవరిని ఆరాధన చేయమని చెప్పాడు? దేవుని ఆరాధన చేయమన్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఎవరిని ఆరాధన చేయాలి? దేవుని ఆరాధన చేయాలి. దేవుని నమస్కారం ఆరాధన రెండు ఒకటేనా? ఆ? నమస్కారము ఆరాధన రెండు ఒకటేనా వేరు వేరా? నమస్కారము ఆరాధన రెండు ఒకటేనా వేరు వేరా? అంటే నమస్కారము ఆరాధన అంటే సాగిల పడడము, మొక్కడము ఇవన్నీ తీసుకుంటారు కదా. వీటన్నిటిని మనం అక్కడ కలుపుకుంటాం కదా. ఇక్కడ నమస్కారం అన్నారు కదా. నమస్కారం పాదాల మీద పడిపోయాడు ఆయన. ఓకే. పాదాల మీద పడ్డాడు అంటే ఆయన ఎందుకో ఆ పాదాల పైన పడ్డప్పుడు వెనక్కి వెళ్ళాడు ఆయన. నన్ను నా పాదాల పైన పడకూడదని. ఎందుకు మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నప్పుడు ఆయన దేవదూతలకు నమస్కారం చేస్తే వాళ్ళు ఏమన్నారు? నాకు 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 నమస్కారం చేయకూడదు. ఎవరు చేయాలి? దేవుడికి ఏం చేయాలి? నమస్కారము ఆరాధనతో సమానం కదా. అంటే నేను ఆరాధనతో సమానం అని చెప్పలేదు. అంటే నేను ఏమంటా అంటే నమస్కారము చేసిరి అంటే పూజించిరి అనే మాటలు వాడబడ్డాయి. అంటే అపోస్తులు కూడా అపోస్తులు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పారు కదా ప్రారంభంలో. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పలేదండి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధ దేవుడు అని చెప్పారు కదా మీరు. తండ్రి కుమారుడు అంటే దేవుని ఆరాధించమని యేసుప్రభువే చెప్పాడు. దేవుని ఆరాధించమని అపోస్తులు చెప్పారు. కాబట్టి ఇక్కడ గమనించదగినటువంటి విషయం ఏంటంటే దేవత్వం వేరు, శరీరధారుడు యేసుక్రీస్తు లోపల ఇచ్చినప్పుడు ఆయన వేరు. ఈ రెండింటిని ఒక్కదానికి ఏం చేసుకోవద్దండి, మనం కలుపుకున్నప్పుడే విషయాన్ని మనం చేసుకోలేము, అర్థం చేసుకోవడానికి మనం కష్టపడతాం. కాబట్టి విషయాల్ని అపోస్తులు ఎలా బోధించారో, ఎలాగా ఉపదేశించారో అలా ఉపదేశించేదాన్ని మనం నేర్చుకుని ఆ ప్రకారం బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మీకు చాలా ప్రశ్నలు వచ్చుండొచ్చు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, క్రీస్తు దేవత్వం వేరు, క్రీస్తు మానవుడికి లోపల ఉన్నప్పుడు వేరు. ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూసుకొని ఈ లోపల ఉన్నప్పుడు ఆయన ఎవరిని ఆరాధన చేయమన్నాడు, ఎలాగ ఆరాధన చేయమన్నాడు అంత మాత్రం చూసుకోవాలని ఎవరు ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను చిన్న మాటలు ముగిస్తాను. అందుకే మీరు చెప్పిన పాటల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. Once again, brother. Yeah.